ఎక్కడో మధురలో పుట్టినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ద్వారక వరకు ప్రయాణించాడు. ఎక్కడో అయోధ్యలో పుట్టినటువంటి శ్రీరామచంద్రుడు కింద ఉన్నటువంటి శ్రీలంక వరకు ప్రయాణించాడు. యావత్ భారతదేశం శ్రీరామచంద్రుడి యొక్క పాదధూళితో పునీతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి భూమి కదా. మనకి గంగా ఆదర్శనీయం, మనకి తులసి ఆదర్శనీయం, మనకి గోవు ఆదర్శనీయం, మనకి భూమి ఆదర్శనీయం. ఇవన్నీ పూజనీయము, ఇవన్నీ మాతృస్వరూపిణులు. మాతృస్వరూపంగా ఈ సంస్కృతిని పూజించగలిగేవాడు, ఆరాధించగలిగే ప్రతి ఒక్కడు హిందువే. ఈ దేశాన్ని ప్రేమించని ఏ వ్యక్తి కూడా ఈ దేశంలో ఉండే కనీస అర్హత కూడా లేదు అన్నది వాస్తవం. మిత్రులారా, హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, బౌద్ధ అయినా, సిక్ అయినా, జైన్ అయినా, నువ్వు ఈ దేశాన్ని ప్రేమించగలిగితే, ఈ దేశం నీ మాతృభూమిగా నువ్వు భావించగలిగితే నువ్వు హిందువే, నువ్వు ధర్మం కోసం నిలబడాల్సిందే. అటువంటి స్ఫూర్తితో కలిసి ముందుకు అడుగు వేయడానికి మీరందరూ పూనుకుంటారని భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్.